హాయ్ హలో వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. కందుకూరు మండలం కొత్తగూడ గ్రామానికి చెందిన సుక్కమ్మ తన కూతురు స్వప్న తండ్రి పరమేష్ గత కొద్ది రోజుల నుండి తాగి వేధించడంతో భర్తను బుధవారం రాత్రి కోపంతో తల్లి కూతురు ఇద్దరు కలిసి అతన్ని కొట్టి చంపారు. అతను మరణించడంతో ఎవరికి డౌట్ రాకుండా అతన్ని పక్కనే ఉన్న పొలంలోకి తీసుకెళ్లి పడేశారు. పోలీసులు అక్కడ చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అశ్వాపురం మండలంలోని గుర్రంపాడు ప్రాజెక్టు మల్లెమడుగు సెక్టార్ లో అంగన్వాడీ టీచర్లకు 3 రోజుల పాటు మల్లెమడుగు హైస్కూల్లో ట్రైనింగ్ క్లాసులు జరుగుతున్నాయి. నూతన విద్యా విధానంపై ప్రీ స్కూల్స్ ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సక్కుబాయ్, సుశీల, రాజేశ్వర్ అంగన్వాడీ టీచర్లతో సహా 37 మంది పాల్గొన్నారు. మణుగూరులోని శివలింగంపురం PK1 సెంటర్, గాంధీ బొమ్మ సెంటర్లలో సబ్ డివిజన్ పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ అండ్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 70 మంది సిబ్బందితో సెర్చ్ నిర్వహించారు. వాహనాలకు సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్స్, ఇన్సూరెన్స్ లేని 21 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను పట్టుకున్నారు. అనంతరం పబ్లిక్ కి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి సమాజంలో జరుగుతున్న నేరాలు, వాటి పట్ల ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని అంశాలపై అవగాహన కల్పించారు. నూతనంగా వచ్చిన 3 కొత్త చట్టాల గురించి వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మణుగూరు DSP రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. పెరుగుతున్న సైబర్ క్రైమ్ల నుండి ఎవరికి వారే జాగ్రత్తగా ఉండాలన్నారు. సమాజంలో ప్రతి ఒక్క పౌరుడు యూనిఫామ్ లేని పోలీస్ అని అన్నారు. మీ చుట్టుపక్కల అసాంఘిక సంఘటనలు జరుగుతుంటే 100 నెంబర్ కు కాల్ చేయాలన్నారు. ప్రతి కాలనీ వాళ్ళు మీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కొత్తగా వచ్చిన 3 చట్టాలు అమల్లో ఉన్నాయి. వాటిపైన ఇప్పటికే పోలీసులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.